వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కుబేరా కుబేరా సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అసలు ఎలా ఉంది ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనుష్, నాగార్జున, రష్మిక మందన వంటి భారీ తారాగణంతో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించి తెరకెక్కించినటువంటి ఈ కుబేరా సినిమా ఈరోజు అంటే మనకు జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదల కానుంది. అయితే ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా యూఏ సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ సభ్యుల నుంచి కూడా అందినటువంటి తొలి రివ్యూ ఈ సినిమా పైన కూడా అంచనాలు మరింత పెంచేశాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే యూఎస్లో ప్రీమియర్ షోలు అయితే ప్రారంభమైపోయి అక్కడ సినిమా చూసి అభిమానులు తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, అసలు అక్కడ చూసినటువంటి అభిమానులు ఈ సినిమా గురించి ఏం చెప్పారు అంటే ఈ కుబేరా తొలి రివ్యూ అక్కడ వాళ్ళ అభిప్రాయాన్ని కనుక మనం చూసుకొని ఇక్కడ ఈ సినిమా ఎలా ఉందనేది కనుక మనం చూసినట్లయితే ఈ కుబేరా చిత్రం దాదాపు 3 గంటల 1 నిమిషం డ్యూరేషన్ అయితే ఉంది. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద రన్ టైం ఉన్నటువంటి సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. అయితే సెన్సార్ సభ్యులు ఈ సినిమాలో కంటెంట్ బాగుందని, రన్ టైం పెద్ద సమస్య కాదని కూడా సెన్సార్ చేసినటువంటి సభ్యులైతే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియచేశారు. అక్కడే ఈ సినిమా హిట్ టాక్ ఉంది, అంటే సినిమాలో మంచి వర్త్ ఉందనేది కూడా మనకు అర్థమైపోతుంది. అయితే ఈ సినిమా ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయని, శేఖర్ కమ్ముల కెరియర్లోనే ఇది ఒక బెస్ట్ మూవీగా నిలుస్తుందనేసి కూడా సెన్సార్ సభ్యుల నుండి కూడా, అలాగే సినిమా చూసి ఎవరైతే యుఎస్ ప్రీమియర్ షోలో సినిమా చూసినటువంటి ఫ్యాన్సే కాదు ఇతరులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా ట్విట్టర్ వేదికగా కూడా సామాజిక మాధ్యమాల్లో వాళ్ళ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేశారు. అయితే నటీనటుల పెర్ఫార్మెన్స్, ఇతర హైలైట్స్ కనుక మనం చూసినట్లయితే వాళ్ళ దగ్గర నుండి అందినటువంటి సమాచారం, ఒక బిచ్చగాడి పాత్రలో ధనుష్ నటన ఏదైతే ఉందో ఈ సినిమాకు ఒక హైలైట్ అనేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం విడుదలయ్యాక ఆయన నటన గురించి అందరూ మాట్లాడుకుంటారని కూడా, ముఖ్యంగా సెన్సార్ చేసినప్పుడు కూడా సెన్సార్ సభ్యులు వాళ్ళ వర్గాల నుండి కూడా చెబుతున్నారు. శేఖర్ కమ్ముల ధనుష్ పాత్రను కూడా తీర్చిదిద్దినటువంటి తీరు ఇక్కడ మెస్మరైజ్ చేస్తుంది అనేసి కూడా చెప్పుకొచ్చారు. అలాగే కింగ్ నాగార్జున ఈ సినిమాకు ఒక స్పెషల్ అట్రాక్షన్ అనేసి కూడా చెప్పుకొచ్చారు. ధనుష్తో పోటాపోటీగా నటించారని కూడా టాకు. అయితే రష్మిక కెరీర్లో గుర్తుంచుకునేటువంటి పాత్రను కుబేర్లో చేసిందని కూడా ఒక సమాచారం. అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించినటువంటి మ్యూజిక్ సినిమాకు కూడా ప్లస్ అవుతుందనేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిఎస్పి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన టీజరు ట్రైలర్లోనే బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన హైలైట్గా ఇస్తారని కూడా చెప్పుకోవచ్చు. మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. అలాగే బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ, అలాగే ప్రొడక్షన్స్ వాల్యూ చాలా అద్భుతంగా ఉన్నాయని కూడా చూసి వచ్చినటువంటి ఫ్యాన్స్ అయితే చాలా గట్టిగానే చెప్తున్నారు. ఇక్కడ కొన్ని ల్యాగ్స్ ఉన్నాయి అనేసి, క్లైమాక్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉందనేసి కూడా చెప్తున్నారు. అంటే సెకండ్ హాఫ్లో కొన్ని ల్యాగ్స్ ఉన్నప్పుడు కూడా క్లైమాక్స్లో చివరి 15 నిమిషాల డ్రామా ఏదైతే ఉందో అవి లోపాలను సరిదిద్దుకుని సెన్సార్ రివ్యూలో పేర్కొన్నారనేసి కూడా చెప్పుకోవచ్చు. అయితే బిచ్చగాడు కోటీశ్వరుడు మిడిల్ క్లాసు మనిషి జీవితంలో ఆశ కోల్పోయినటువంటి ఒక అమ్మాయి, ఈ నలుగురి మధ్య నడిచేటువంటి కథ ఈ కుబేరా అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సినిమాను కూడా శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. మొత్తం మీద సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనేసి కూడా అటు చిత్ర యూనిట్ కావచ్చు, సెన్సార్ ఎప్పుడైతే సెన్సార్ సభ్యులు వాళ్ళ రివ్యూను చెప్పినప్పుడు కావచ్చు, ఇప్పుడు చూసి వచ్చినటువంటి అభిమానులు ట్విట్టర్ వేదికగా ట్విట్టర్ రివ్యూ కూడా అదే చెప్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈ సినిమా ఘన విజయం సాధించాలని అటు తెలుగు తమిళ నటులు ఇద్దరు హీరోల కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా 100% బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కూడా మనం కోరుకుందాం. ఇలాంటి మరిన్ని మంచి సందేశాత్మకమైనటువంటి సినిమాలు రావాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.